ఉచితాలపై శ్వేతపత్రం ఇవ్వాలి. మోడీ సర్కార్కు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి డిమాండ్. వాటికయ్యే ఖర్చుపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ విషయంలో పార్టీలకు నియంత్రణ అవసరమని వ్యాఖ్య. ఆ డబ్బును మరింత ప్రయోజనకరంగా వాడొచ్చని వెల్లడి. తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి. ఎన్నికల ప్రచారంలోకి రానున్న అగ్రనేతలు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాల పర్యటనలు, ఎక్కువ సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్లాన్. తెలంగాణలో 12 స్థానాల్లో విజయమే లక్ష్యం. అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం. కరీంనగర్లో కాంగ్రెస్ కు అభ్యర్థుల కరువు. కరీంనగర్లో 12,000 కోట్లతో అభివృద్ధి చేశాం. కరోనా సమయంలో బీజేపీ అనేక సేవలు. రాముడు పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం లేదన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. సీఎంఆర్ బియ్యం ఎగువేతదారులపై సీరియస్. 2022, 23, 2023, 24 రబీ ఖరీఫ్ సీజన్ల బియ్యం సేకరణలో సూర్యాపేట జిల్లా వెనుకంజ. పౌర సరఫరాల శాఖ మంత్రి సొంత జిల్లాలోనే అధికారుల మొద్దు నిద్ర. ఎగవేత మిల్లర్లకు ధాన్యం కేటాయించమని పౌర సరఫరాల మంత్రిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో మరో మంత్రి. డిఫాల్ట్ మిల్లర్ల విషయంలో తగ్గేదేలే అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎంఆర్ సేకరణలో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న అధికారులు. అస్థిరతకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరువు. 300 స్థానాల్లో పోటీ చేసే సత్తా కూడా లేదు. కాంగ్రెస్ చేసిన పాపాలకు ప్రజలు శిక్షిస్తున్నారు. 2014కి ముందున్న పరిస్థితులు మళ్లీ రావాలి. రాజస్థాన్లోని జాలూర్ సభలో ప్రధాని మోడీ. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ దందా. మేడ్చల్ జిల్లాలో అనుమతి, హైదరాబాద్ జిల్లాలో నిర్వహణ. ఉస్మానియా గుర్తింపు లేకుండానే 3 సంవత్సరాలుగా దందా. ఆడిట్ సెల్ సిబ్బందితో యాజమాన్యుల కుమ్మక్కు. 2 లక్షల జరిమానా విధించి కళాశాలను రద్దు చేయాలన్న సిజేఎస్ అధ్యక్షులు మాసరి ప్రేమ్ కుమార్ డిమాండ్. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలు తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు విధించకుండా కొనుగోలు చేయాలి. తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్సారెడ్డి విజ్ఞప్తి. నారాయణపురంలో అంగరంగ వైభవంగా విగ్రహమూర్తుల ఊరేగింపు. శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతిష్ట. ఈ నెల 23, 24 తేదీలో విగ్రహాల ప్రతిష్ట. అత్యంత ఆకర్షణీయంగా తమిళనాడు కృష్ణశిలలతో విగ్రహాలు. వీధి వీధిన మేళ తాళాలతో ఊరేగింపు. గాడిపల్లి ప్రజలు ఎల్లవేళ సుఖ సంతోషంతో ఉండాలి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచంద్ర రెడ్డి. శ్రీ కోదండ రామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి 10,000 విరాళం అందజేత. పిల్లైపల్లి కాల్వను సాధించి రైతులకు అండగా ఉంటా. సిపిఎంను గెలిపిస్తే మరిన్ని ప్రజా పోరాటాల ద్వారా ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. సిపిఎం పార్లమెంటు అభ్యర్థి జహాంగీర్. మీ అమూల్యమైన ఓటు వేసి ఎంపీ రంజిత్ రెడ్డికి మద్దతుగా నిలవండి. ఎంపీ రంజిత్ రెడ్డి మద్దతుగా చేవెలలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం. కాంగ్రెస్ బీజేపీ మాయమాటలు నమ్మే మోసపోవద్దు. మహబూబ్ నగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి మల్లి శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకుందాం, అభివృద్ధి చేసుకుందామన్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్. పర్వతగిరి మండల బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కృషి చేయాలి. కాంగ్రెస్ పార్టీ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. జనగామలో త్రినేత్ర కంటి ఆసుపత్రి ప్రారంభం. హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పల్ల రాజేశ్వరరెడ్డి. డాక్టర్లను అభినందించిన ఎమ్మెల్యే. పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని ఆకాంక్ష. ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ కార్యక్రమం జయప్రదం చేయండన్న ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటయ్య. హరీష్ రావు జాగ్రత్తగా మాట్లాడాలన్న మైనంపల్లి హనుమంతరావు. హరీష్ రావుకు ఇంకా అహంకారం తగ్గలేదు. ఎవరిని వదిలిపెట్టేది లేదు. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన కుంభకోణాలన్నీ బయట పెడతామన్న మైనంపల్లి. తగ్గేలే అంటున్న మద్యం సిండికేటుగాలు. తిరుమలాయపాలెం మండలంలో కోడి కూయక ముందే గ్రామాల్లో మద్యం. బెల్ట్ షాపులకు భారీగా డిమాండ్. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన పట్టించుకొని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. కురిసిన చునుకు చల్లబడ్డ వాతావరణం. సూర్యాపేట ఖమ్మం రహదారిపై విరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిన చెట్లు. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ బిల్డింగ్ పై విరిగిపడిన చెట్టు. సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా విద్యుత్ కు అంతరాయం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. ఆధైర్యపడొద్దు, తక్కువ ధరకు అమ్ముకొని మోసపోవద్దు. ధాన్యం పండించిన రైతులకు హరీష్ సూచన. సిద్దిపేట నియోజకవర్గం పెద్దగూడూరు గ్రామ పరిధిలోని మొట్ట బండల వద్ద కొనుగోలు కేంద్రాల పరిశీలన. మద్దతు ధర కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్. 24న ఇంటర్, 30న 10th రిజల్ట్స్. స్పష్టతనిచ్చిన విద్యాశాఖ. ఫలితాల విడుదలకు ఈసీ ఓకే. అధికారుల చేతుల మీదుగా విడుదల. జోగిపేటలో దారుణం. దొంగతనం చూసి పట్టించాడని బాలుడిపై పగ. మాట్లాడదామని చెప్పి తీసుకువెళ్లి చంపేశాడు. మృతదేహం చెరువులో పడేసిన నిందితుడు హత్య నేనే చేశానంటూ పోలీసులకు ఫోన్. పోలీసులకు చిక్కకుండా టవర్ ఎక్కిన దుండగుడు. అదుపులోకి తీసుకునేలోపు ఉరి వేసుకుని ఆత్మహత్య. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. త్వరలో బీఆర్ఎస్ దుకాణం బంద్. మంత్రివర్గం టీం వర్క్ గా పని చేస్తుందన్న మంత్రి ఉత్తమ్. మూడోసారి
మేమే ప్రధాని మోడీ అవుతారు. 10 ఏళ్లలో అన్ని రంగాల్లో దేశాభివృద్ధి. 25న రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ పని అయిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టీకరణ. బీజేపీ మేనిఫెస్టో తెలుగు అనువాద ప్రతి విడుదల. మోడీ మళ్ళీ వస్తే ప్రజాస్వామ్యం కథ ముగిసినట్టే. అవినీతి పరులు బీజేపీలో చేరితే నీతిమంతులు అవుతారు. సాధక సభలో మల్లికార్జున్ ఖర్గే. కేసీఆర్ ఖబర్దార్. ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన దుర్మార్గుడ వినీవు. కూల్చేస్తామంటే ఊరుకుంటామా? ఉరికించి కొడతాం. కార్యకర్తలు రక్తాన్ని ధారపోసి ఏర్పాటైన ప్రభుత్వం ఇది. వాళ్ళకు ఓటు హక్కు ఆయుధంతో బుద్ధి చెప్పండి. అభివృద్ధి బాధ్యత నాది, ఓట్లేసే బాధ్యత మీది. అధిష్టానం ఆదేశాలతోనే సీఎం పదవి చేపట్ట. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయి. భువనగిరికి కోమటిరెడ్డి బ్రదర్స్ డబుల్ ఇంజన్ లాంటి వాళ్ళు. భువనగిరి రోడ్ షోలో సీఎం రేవంత్. శ్రేణుల్లో విస్తృత చర్చ. ఆ నలుగురిని మార్చేస్తారా? బీఫామ్ల నిలిపివేత. పెద్దపల్లి, నల్గొండ, మహబూబాబాద్, హైదరాబాద్ అభ్యర్థులపై సస్పెన్స్. నేడు హైదరాబాద్కి రానున్న పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్. గడి ఉందని నిరూపిస్తే రాజిస్తాం. ఓటుకు నోటు కేసులో రేవంత్ కు శిక్ష పడడం ఖాయం. కేసీఆర్ ఆర్భాటం ఆరంభం అంతం. మీట్ ది ప్రెస్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. పంట నష్టం ఎంత? ఆరా తీస్తున్న వ్యవసాయ అధికారులు. తుది నివేదిక రాగానే పరిహారం పంపిణీ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు. 2 రోజులుగా వర్షాలకు భారీగా పంట నష్టం. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న రైతులు. మరో 4 రోజుల వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.